Find the equation of the circle with radius 5 whose center lies on x-axis and passes through the point 2, 3. ఒక సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. రేడియస్ ఇచ్చారు, అట్లానే సెంటర్ లైస్ ఆన్ x-axis. సెంటర్ అనేది x-axis మీద ఉంది. అలానే పాసింగ్ త్రూ ద పాయింట్ 2, 3. మన సర్కిల్ అనేది 2, 3 అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. సో ఆ విధంగా ఉంది మనకి ఇచ్చినటువంటిది. సో సొల్యూషన్. సో గివెన్ ఇన్ఫర్మేషన్ మనం నోట్ చేసుకుందాం. గివెన్ రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు 5. రెండవ ఇన్ఫర్మేషన్ సెంటర్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. సెంటర్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది, ఓకే అని చెప్పారు. సో దేర్ ఫోర్ ఆ సెంటర్ని మనం ఎలా తీసుకోవచ్చు? a, 0. ఎక్స్ యాక్సిస్ మీద y అనేది మనకి 0గా ఉంటుంది కదా. సో ఎక్స్ యాక్సిస్ మీద y కోఆర్డినేట్ అనేది ఉండదు కాబట్టి ఆ సెంటర్ని మనం a, 0గా తీసుకుందాం. అట్లానే మన సర్కిల్ అనేది పాసింగ్ త్రూ 2, 3 ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది, ఓకే. సో ఒక రఫ్ డయాగ్రామ్ తీసుకుందాం. సో ఇది సెంటరు. సో సి అట్లానే పి అనే పాయింట్ 2, 3. సో ఈ రెండు పాయింట్స్ మధ్య డిస్టెన్స్ మనం ఎలా తీసుకుంటాము? సెంటర్ నుండి సర్కంఫరెన్స్ మీద ఉన్నటువంటి ఏ పాయింట్కైనా డిస్టెన్స్ అనేది రేడియస్తో ఈక్వల్గా ఉంటుంది కాబట్టి మనం సో సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్, ఓకే. ఈ పాయింట్ మనం పేర్కొన్నట్లయితే సో దేర్ ఫోర్ సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఈ కండిషన్ ద్వారా మనం ఏ వాల్యూని మనం కనుక్కోవచ్చు. సో లెట్ us see దట్, ఓకే. సో సిపి అంటే రెండు పాయింట్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ x2 మైనస్ x1. దీని x1 y1గా ఇది x2 y2గా తీసుకుందాం. సో x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే a మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే 0 మైనస్ 3 హోల్ స్క్వేర్ అండర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఆర్ అంటే ఏంటి? 5, ఓకే. సో మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్లయితే రూట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ a మైనస్ 2 హోల్ స్క్వేర్ 0 మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే మైనస్ 3 హోల్ స్క్వేర్. మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? ప్లస్ 9. సో మనం స్క్వేర్ చేస్తున్నాం కదా, 5 బికమ్ 25. a మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ 9. సో 25 మైనస్ 9 అంటే 16 వస్తుంది. సో మనం లెఫ్ట్ సైడ్ ఈ స్క్వేర్ని కనుక తీసేసినట్లయితే రైట్ సైడ్ మనకి ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది, అట్లానే రూట్ కూడా వస్తుంది. సో రూట్ 16 అంటే మనకి ప్లస్ ఆర్ మైనస్ 4. రూట్ 16 అంటే 4 కాబట్టి ఈ మైనస్ 2ని మనం రైట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే a ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ 4, ఓకే. సో ఆ విధంగా మనకి ఏకి రెండు వాల్యూస్ మనకు పాసిబుల్ అవుతాయి. 2 ప్లస్ 4 ఒకటి, a ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 4. సో a ఈజ్ ఈక్వల్ టు 6 ఒకటి, 2 మైనస్ 4 అంటే మైనస్ 2, ఓకే. దేర్ ఫోర్ సెంటర్స్. సో మనకి రెండు సెంటర్స్ వస్తాయి. సో C1 ఈజ్ ఈక్వల్ టు a, 0 కదా, 6, 0. అట్లానే C2 ఈజ్ ఈక్వల్ టు ఈసారి మైనస్ 2 తీసుకుందాం, మైనస్ 2, 0, ఓకే. సో మనకి ఇప్పుడు మన దగ్గర సెంటర్స్ ఉన్నాయి, అలానే రేడియస్ కూడా ఉంది. సో రిక్వైర్డ్ సర్కిల్ రిక్వైర్డ్ సర్కిల్స్ని మనం కేస్ 1, కేస్ 2గా తీసుకుందాం. కేస్ 1 వచ్చేసి ఫస్ట్ సెంటర్ C1 ఈజ్ ఈక్వల్ టు 6, 0, ఓకే. అట్లానే రేడియస్ రెండు సందర్భాల్లో కూడా మనకి r అనేది 5గా ఉంటుంది. సో ఈ సెంటర్ని మనం h, k అనుకున్నట్లయితే x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్, ఓకే. సో ఈ ఫార్ములా సెంటర్ రేడియస్ ఫార్ములా, దీని ద్వారా మనకి రిక్వైర్డ్ సర్కిల్ వచ్చేస్తుంది. x మైనస్ h అంటే మనకి 6, ఇది h, ఇది k అనుకుందాం. అట్లానే y మైనస్ k అంటే y మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ అంటే 5 స్క్వేర్, ఓకే. సో ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసినట్లయితే a స్క్వేర్ అంటే x స్క్వేర్, b స్క్వేర్ అంటే
6 స్క్వేర్ 36, అట్లానే మైనస్ 2ab మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 6 మైనస్ 12x, ఇక్కడ y మైనస్ 0 అంటే y స్క్వేర్, 5 స్క్వేర్ అంటే 25, అది లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 25. ఓకే, సో ఫైనల్గా ఈ కేస్ 1లో మనకి సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 12x, సో 36 మైనస్ 25 ఎంత వస్తుంది? సో 11. సో ఇది ఒక సర్కిల్. సో కేస్ 2 కూడా చూద్దాం. లెట్ us see that. కేస్ 2. సో కేస్ 2 వచ్చేసి సెంటర్ అనేది C2 ఈజ్ ఈక్వల్ టు -2, 0, అలానే రేడియస్ అనేది ఇక్కడ హ్యాష్టీస్గా 5. ఓకే, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఓకే, దీన్ని మనం హెచ్ కేగా ట్రీట్ చేద్దాం. సో ఎక్స్ మైనస్ హెచ్ అంటే ఆల్రెడీ ఇక్కడ -2 ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే అంటే 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటే 5 స్క్వేర్. సో ఇక్కడ మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి, సో ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4, 2ab అంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 4x ప్లస్ ఇక్కడ y మైనస్ 0 అంటే y స్క్వేర్, 5 స్క్వేర్ 25 లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్. ఓకే, సో దేర్ ఫోర్ రిక్వైర్డ్ సర్కిల్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x, 4 మైనస్ 25 అంటే మైనస్ 21 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దీస్ ఆర్ ద రిక్వైర్డ్ సర్కిల్స్. ఇది కేస్ 2లో వచ్చినటువంటి సర్కిల్, ఇది కేస్ 1లో వచ్చినటువంటి సర్కిల్. ఓకే, థ్యాంక్ యూ.